ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మన ప్రభువైన యేసు నామములో తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దాన వాక్యము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 10వ వాక్యము. పాడైపోయిన పట్టణము మరలా కట్టబడును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడిగా తన దాసుడైన యెహెజ్కేలు ద్వారా ప్రభు తన ప్రజలైన ఇశ్రాయేలును గురించిన వాగ్దానము. మరి ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఎన్నిక చేసిన జనాంగంగాను, దేవుని ఇష్టమైన స్వజనులుగాను, క్రీస్తు చేత నడిపించబడుతూ క్రీస్తు రక్తములో కడగబడిన దేవుని స్వజనులుగాను ప్రభు ఎన్నిక చేసి ఉంటూ ఉండగా, మరి ఇశ్రాయేలు ఈ లోకమును, లోక సంబంధమైన పద్ధతులను, అలవాటులను అనుసరించి దేవునికి దూరస్తులుగా, అన్యాయస్తులుగా, బహుదూరముగా ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభు ఆయన వారిని ప్రేమించి తన ప్రజలైన తన జనాంగమునకు ఇస్తున్న వాగ్దానము, పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును అని. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ఆదిలో గమనించినట్లయితే ఆదాము దేవుని చేత నిర్మించబడి ఉంటూ ఉండగా అపవాది మాట విన్నప్పుడు దేవునితో ఉన్న ఆ యొక్క సంబంధాన్ని కోల్పోయి పాడైపోయి నశించిపోయే పరిస్థితిలో ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభు తను ఎంతగానో ప్రేమించి ఇదిగో ఈ లోకములోనికి దిగి వచ్చి మొదటి ఆదాము అనబడిన మనుష్యుడు పాపమును జరిగించి పాడైన పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఇదిగో కడపటి ఆదాము అనబడిన ప్రభువైన యేసు ఈ లోకములోనికి ఆయన వచ్చి ఈ యొక్క సర్వ మానవాళిని మరి పాడైపోతూ ఉంటుండగా, నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళనై ఉంటూ ఉండగా తన ప్రజలను, తన స్వజనుల నిమిత్తము క్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. పాడైపోతున్న నిన్ను, నన్ను, యొక్క సర్వ మానవాళిని నిత్య నరకాగ్నిలో నుంచి నిత్య జీవములోనికి దాటించడానికి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 33వ వాక్యాన్ని గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల దోషములు, ఇశ్రాయేలు ప్రజల అపవిత్రత ఎలాగున ఉన్నది అని మనం గమనించినట్లయితే తన సేవకుడు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. 36, 33 యెహెజ్కేలు గ్రంథము. మీ దోషము వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణములో మిమ్మును నివసింప చేయునాడు. పాడైపోయిన స్థలములను మరలా కట్టబడును. ఆమేన్. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు జనాంగము, తను ఎన్నిక చేసిన ప్రజలు, వారు మాటి మాటికి దేవునికి దూరస్తులుగా దోషపూరితమైన అపవిత్రతను కలిగి ఉంటూ ఉండగా దేవుడు వారిని ప్రేమించి తన యొక్క ఒక్కగానొక్క కుమారుడు అనబడిన
ప్రభువైన యేసును ఈ లోక కళ్యాణార్థమై యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయనను ఈ లోకములోనికి పంపి ప్రభువైన యేసు రక్తము ద్వారా అపవిత్రతను దోషమంతటిని క్రీస్తు రక్తములో కడిగి పాడైన ప్రతి స్థలమును అపవిత్రతను ఆయన రక్తంలో నూతనపరిచి మనలను నిర్మిస్తాను అని ఆత్మ స్వరూపి అయిన దేవుడిగా మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. 36 అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడననియు పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దానిని నెరవేర్తును. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు ప్రభువైన యేసును ఆయన రక్తము ద్వారా మనల్ని తిరిగి మరలా కట్టుతానని వాగ్దానపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన మాట విచ్చి మాట తప్పని దేవుడిగా ఉంచు ఉన్నాడు. దానిని నెరవేర్చే దేవాది దేవుడిగా ఉంచు ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మనం గమనించినట్లయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైన లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యముని గమనించినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడిగా ప్రభువు ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఈ రోజున ప్రభువు నశించిపోతూ ఉన్న ఈ యొక్క సర్వ మానవాళి నిమిత్తము ఆయన రక్షించుటకు ఆయన దిగి వచ్చి ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ఉండగా క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము నశించి పాడైపోయి పతనమవుతున్న నా జీవితాలను తిరిగి ఆయన నిత్య జీవములోనికి నడిపించాలని, పాడైపోయిన నిన్ను మరలా ఆయన నిర్మించాలని తానే తన మహిమంతటిని విడిచిపెట్టి ప్రభు దిగివచ్చి నిత్య రక్షణను ప్రభు ఏర్పరచి ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని శుభప్రదమైన ఆ యొక్క సత్య సువార్తను వింటున్న నీవు మరి నిన్నెంతగానో ప్రేమించి ఆయన తన యొక్క స్వారూప్యములో నిన్ను నన్ను ఎన్నిక చేసుకొని పాడైపోతున్న నా బ్రతుకులను ఈ యొక్క సమస్త మానవాళిని, మానవ కోటిని ప్రభు రక్షించుటకు ఆయన దిగివచ్చి తన ప్రాణాన్ని ధారపోసిన ప్రభువైన యేసును నీవు విశ్వసించి దేవుని చేత నీవు కట్టబడి, దేవుని చేత మరలా నీవు నిర్మించబడి కోల్పోయిన ప్రతి మహిమంతటిని నీవు పొందుకొని దేవాది దేవుని చేత నీవు తన యొక్క నిత్య రాజ్యములోనికి, నిత్య మహిమలోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్. హల్లెలూయా.